ఇదిగో కొంతమంది ఏంటంటే దేవుని మందిరానికి వస్తే ఇదిగో ఈ వ్యాధి పోతుంది, దేవుని మందిరానికి వస్తే ఈ బాధ పోతుంది, దేవుని మందిరానికి వస్తే ఈ కష్టం పోతుంది, లేకపోతే కష్టాలు పోతాయి, ఈ నష్టాలు పోతాయి, అప్పులు పోతాయి అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగ వస్తే మన జీవితంలో ఏ కార్యం జరగదు, అలాగ వస్తే మన జీవితంలో ఏ అద్భుతం జరగదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికోసం వస్తామో అప్పులు పోతున్నాయని వస్తాం, దేనికోసం వస్తాం వ్యాధి పోతుందని వస్తాం, దేనికోసం వస్తాం బాధలు పోతాయని వస్తాం, దేనికోసం వస్తాం కష్టాలు పోతాయని ఈ లోకానికి వస్తాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, పోతాయని వస్తే పావు, కానీ నువ్వు వచ్చి నమ్మితే అవి ఖచ్చితంగా పోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి, అవునా కాదు? పోతాయా? ఖచ్చితంగా పోతాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ఆ విశ్వాసం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు చూచి నమ్మావు, నువ్వు చూడక నమ్మలా. నువ్వు చూచి నమ్మావు, నువ్వు చూడక నమ్మాలి. చూచి నమ్మిన వారు ఏమవుతారు? ధన్యులు కారు. చూడక ఎవరైతే నమ్ముతారో ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, వారి జీవితంలో ఎనలేని ఆశీర్వాదములు, గొప్ప ఆశీర్వాదములు, గొప్ప దీవెనలు, గొప్ప మహిమలు, గొప్ప కృపను కూడా వారు పొందుకునే విధముగానేమో చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. లేడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సమాధిలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? పునరుద్ధారుడు అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. ఎవరున్నారు? చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ ప్రజలకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్తను అందించడానికి మారినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి బోధించడానికి ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు కదా, ఆ సమాధిలోనే కుళ్ళిపోయి ఉంటాడు. అవునా? ఆయన శరీరం కుళ్ళిపోలా. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యములు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు ఏం చేశాడు? దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కుళ్ళిపోయిందా? ఆయన పాతాళంలో విడిచిపెట్టబడ్డాడా? విడిచిపెట్టబడలేదు. పాతాళానికి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరదేశం, ఆ పాతాళంలో ప్రియా దేవుని బిడ్డలారా ఉన్నటువంటి అందరికి కూడా ఏం చేశాడు? ఆయన సజీవమైనటువంటి దేవుని యొక్క నామాన్ని స్తుతించాడు. అక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించాడు. అక్కడ సువార్తను ప్రకటించి అక్కడి నుంచి ఏం చేశాడు? అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒక మాట ఉంది. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయెను, మనుషులకు ఈవులను ఆమేన్ హల్లెలూయా. ఏం చేశారు ఇక్కడ యేసు ప్రభు వారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు చాలా మంది చాలా రకాలైన బోధలు ఏం చేస్తారంటే, చనిపోయినటువంటి వారు అనేక మంది డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యో పలానా ఆయన చనిపోయాడు, ఆయన పరిశుద్ధుడండి,